కాదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, సమయం చాలా ఉంది. కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. వెంకటస్వామి గారు, మీకు ఈ మున్సిపల్ ఎన్నికల విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది, వాస్తవంగా మంచి హవా కొనసాగింది. కాకపోతే ఇక్కడ మరొక ముఖ్య అంశం ఏంటంటే ఈ మేయర్ ఎన్నికకు సంబంధించి మళ్ళా గుల్లాలు పడతా ఉంది. అనుకున్న స్థాయిలో కొన్ని చోట్ల అయితే ఓకే అధికార పార్టీ కాబట్టి కొన్ని చోట్ల కొన్ని పరిస్థితుల్లో అధికార పార్టీకి మొగ్గు చూపిస్తారు. ఆ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని చోట్ల ఇంకా మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే తర్వాత మేయర్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కావాలని చెప్పి క్యాంపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ బలవంతంగా చేస్తుంది, కావాలని అధికార యంత్రాంగాన్ని వాడుకుంటుంది, పోలీసులను వాడుకుంటుంది, భయపెడుతుంది, మా పార్టీ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిల్ను భయపెడుతున్నారంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న అంశం. వాస్తవంగా కోటేశ్వర గారు చెప్పినట్టు దీనివల్ల ప్రభుత్వం పడిపోదు, ప్రభుత్వం దానికి సంబంధించి నిలబెట్టేది కాదు. ఎందుకు దీన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంతమంది క్యాంపు రాజకీయాలు ఇంకా భయభ్రాంతులు గురి చేయడం అవసరం అంటారా? భయభ్రాంతులు చేసింది ఏం లేదు, కానీ కోటేశ్వర గారి యొక్క యాంగిల్ ఏదైతే అవకాశవాద రాజకీయానికి దూరంగా ఉండాలనేటువంటి నియమాన్ని ఏ పార్టీ పాటిస్తలేదు, మా పార్టీతో సహా. వారి అభిప్రాయంతో వారి నైతిక వాల్యూస్, అదే రకంగా రాజకీయాల్లో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ధోరణి తెలంగాణ రాజకీయాలలో గత 10 సంవత్సరాల నుంచి కనిపించలేదు, ఇప్పుడు కూడా కనిపిస్తలేదు. దాంతో నేనేమి వారితో విభేదిస్తానని వారిని ఎక్కిపేస్తున్నాను. ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్కి వచ్చినప్పుడు గమ్మత్తుగా పైన రాజకీయాలకును గ్రౌండ్ లెవెల్ రాజకీయాలకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. పైన వైరి వర్గాలుగానే బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ మూడు కూడా పోటాపోటీగా సైద్ధాంతిక పరంగా అనుకోండి, రాజకీయ పరంగా అనుకోని ఒకరినొకరు విభేదించుకుంటున్నారు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఆ విమర్శలు కూడా హద్దు మీరుతున్నటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం మనం. కానీ స్థానిక నాయకత్వానికి ఇవేం పట్టిలేవు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పైన వాళ్ళు వాళ్ళ పదవులలో ఉన్నారు, మేము కూడా పదవులలో ఉండాలనేటువంటి ఒక ధోరణి అన్ని పార్టీల నాయకులలో కనిపిస్తుంది. దానికోసము బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ తో కలవచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తో కలవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీతో కలిసినటువంటి సందర్భం కూడా ఇలా మనకు చూస్తున్నాం. అంటే చిన్న చిన్న మున్సిపాలిటీస్ దగ్గర నుంచి మొదలుకొని మేయర్ దగ్గర కూడా అది కనిపిస్తుంది. దాంట్లో స్పష్టంగా చాలా స్పష్టమైనటువంటి అవకాశంగా చూసుకుంటున్నటువంటి 2 చోట్ల, ఒకటి నిజామాబాద్, ఒకటి కరీంనగర్. కరీంనగర్, నిజామాబాద్ లో వాళ్ళ బీజేపీకి గణనీయమైనటువంటి సీట్లు వచ్చిన మాట వాస్తవం. సో సహజంగా మేము కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ వ్యతిరేకులే కాబట్టి డెఫినెట్ గా బీజేపీని ఆపడానికి కాంగ్రెస్, కాంగ్రెస్ ని ఆపడానికి బీజేపీ సర్వంగా సిద్ధంగా ఉంటారు. బట్ ఇలా భారతీయ జనతా పార్టీకి ఆపడం కోసం అక్కడ కరీంనగర్ లో ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఎందుకో ప్రయత్నం చేస్తుంది. సరే ఎంఐఎం తీసుకుంటారా? ఎంఐఎం అనేది ఒక గోడ మీద పిల్లి. ఎవరు అధికారం ఉంటే, ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు వచ్చినట్టుగా ఎప్పుడు అధికారం కోసం లాలసతోటి ఎవరి పక్షానుంటే వాళ్ళు నిర్లజ్జగా మాట్లాడి వాళ్ళ వైపు వెళ్ళిపోయేటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. ఒకనాడు కాంగ్రెస్ తో, ఒకనాడు తెలుగుదేశంతో, ఒకనాడు టిఆర్ఎస్ తో, ఇవాళ మళ్ళా కాంగ్రెస్ తో. సో వాళ్ళకు నియమం అంటూ ఏం లేదు. మీరు ఏ పార్టీ అని అంటే అధికార పార్టీ అనేటువంటి దానితోనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన దాన్ని వివిధ పార్టీలు, గతంలో కేసీఆర్ గారు కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా ఎంఐఎం యొక్క బలం అక్కడక్కడ వచ్చేదాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం యొక్క నీడ కారణంగా మాకు అనవసరమైనటువంటి అపవాదను మేము మూట కట్టుకోవాల్సినటువంటి దుస్థితి వస్తుంది. ఇది మా నాయకులు
గతంలో ఒక పార్టీ వెంకటస్వామి గారు. ఉన్నారు వారి ఓకే ఓకే ఏదో టెక్నికల్గా ఇష్యూ ఉన్నట్టుంది, నెట్వర్క్ సరిగా అందట్లేదు, మీ వాయిస్